ప్రైజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వచనం. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనం పొందెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, నిత్యము తండ్రి, ప్రభా మీకే వందనాలు. ప్రభా, మరి ఈ వాక్యం యొక్క మర్మమును మేము గ్రహించుకున్నట్టుకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ దేవాతి దేవుడు మరి అతడు పరవశుడై కన్నులు తెరచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను అంటున్నాడు. ఇక్కడ అతడు అని ఎవరంటే బిలాము. ఎప్పుడైతే అంతకుముందు అధ్యాయంలో మనం చూసినప్పుడు బిలాము మరి బాలాకు అనే రాజు బిలాముని మరి ఇశ్రాయేలు ప్రజలను క్షమించడానికి అతనిని వేడుకుంటాడు. మరి సరే, నేను అదే విధంగా చేస్తాను పదా అని ఇతను కూడా సిద్ధపడి మరి అనేకమైన బలిపీఠములు కట్టించడము, ఒక 7 బలిపీఠములు కట్టించి ప్రతి బలిపీఠము కూడా దగ్గర కూడా ఒక బలిని ఉంచడము అలా జరిగిస్తాడు. అతడు బాలాకు దగ్గరకు వెళ్ళినప్పుడు అతడు దహన బలి యొద్ద నిలిచి ఉంటాడు. మరి మోయాబు అధికారులను కూడా అతని వద్ద ఉంటారు. అప్పుడు బాలాకు యెహోవా ఏమి చెప్పెనని అడుగగా బిలాము ఏమంటాడంటే, ఉపమాన రీతిగా ఇట్లనెను, బాలాకు, లేచి వినుము, సిఫోరా కుమారుడు చెవియొగ్గి నా మాట ఆలకించుము అని. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదని, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అని చెప్పుకుంటా వచ్చి మరి ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా అని మరి ఇశ్రాయేలు ప్రజలకందరికీ కూడా మంచి ఆశీర్వాదములను అందిస్తాడు. నిజంగా మరి అతను శపించడానికి వచ్చిన వ్యక్తి, కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఆశీర్వదించడానికి సిద్ధపడతాడు. మరి తన నోటి నుంచి ఆశీర్వచనములనే వస్తూ ఉంటున్నాయి. అప్పుడు వెంటనే బాలాకు అంటాడు, నీవు ఏమాత్రము వారిని శపింపవద్దు, దీవింపను వద్దు అని బాలాకుతో చెప్పు అనగా, మరి బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చెప్పవలెనని నేను దీనితో చెప్పలేదా అనే బాలాకుకు ఉత్తరమీయగా, బాలాకు నీవు దయచేసి రమ్ము అని అతను వేడుకుంటాడు. ఆ విధంగా వేడుకొని, సరే ఇక్కడ కాదు ఇంకొక దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళను అదే విధంగా మనం చేద్దాము అని బిలామును ప్రేరేపిస్తాడు. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు మరి ఈ ప్రయత్నంలో బాలాకు బిలాము మధ్య జరిగిన ఈ సన్నివేశంలో బిలాము గ్రహించుకుంటాడు, అరే, ఇశ్రాయేలును మరి శపించడం దేవుని యొక్క ఉద్దేశం కాదు, వారిని ఆశీర్వదించడమే అని దేవుని యొక్క ఉద్దేశం అని అతను తెలుసుకున్నప్పుడు అతడు మునుపటి వలె శకునములు ఏవి కూడా చూసుకోకుండా ఏం చేస్తాడంటే, బిలాము కనులెత్తి ఇశ్రాయేలును తమ తమ గోత్రముల చొప్పున ఎప్పుడైతే వారి కన్నులు మరి అతని కన్నులు వారి మీద పడ్డప్పుడు మరి దేవుని ఆత్మ అతని మీదకి వస్తుంది. వెంటనే ఆత్మ వచ్చిన వాడై ఆత్మలో అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని యొక్క దర్శనము పొందుకున్నాడు. మరి ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్టయితే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చెను, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానమును అత్యధికముగా చెప్పదు అని ఆనాడు అబ్రహామును దర్శించిన సర్వశక్తుని యొక్క దర్శనము ఈనాడు మరి బిలామును కూడా దర్శించింది. చూడండి, అదే విధంగా మనం చూసినట్టయితే మరియు సమూయేలు కూడా చూస్తున్నాడు. రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు పైబట్ట లేని వాడై పడి ఉండెను, అందువలన సౌలు ప్రవక్తలలో ఉన్నవాడు అను సామెత పుట్టెను అక్కడ. అవునా కాదా? మరి ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఆత్మవశుడయ్యారు,
జరిగించినప్పుడు దేవుని చిత్త ప్రకారం జరిగించడం మనం చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా మరి నిజముగా ఆనాడు మనం చూసినప్పుడు మరి ఒక హేబేలు అయితే అతని వంటి వారికి హేబేలుకి ఒక కయీను ఉంటాడు. అవునా కదా? మన జీవితంలో కూడా మనల్ని వెంటాడుతున్న శత్రువులు అనేకంగా ఉండవచ్చు. నీకు నీ సొంత ఇంటివారే శత్రువులుగా ఉండవచ్చు. లేకపోతే నీ తోడబుట్టిన అన్ననో, నీ చుట్టూ ఉన్న స్నేహితులో, నీ దూరపు చుట్టాలో, లేకపోతే నువ్వున్న పరిస్థితిలో, నీకున్న ఉద్యోగమో, నీకున్న అప్పుల బాధలో ఈరోజు నీకు బాలాకు వంటి పరిస్థితుల్లో మరి ఉండవచ్చు. బాలాకు వలె నిన్ను దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్న పరిస్థితులు ఎన్నో అయి ఉండొచ్చు. ఎలాగంటే అబ్రహాముకు ఒక లోతు ఉన్నట్టు యోసేపునికి మరి ఆ విధంగా అతని అన్నలాంటి వాళ్ళు ఉన్నట్టు. అవునా కాదా? నీవొక గోధుమవైతే నీకొక గురువు ఖచ్చితంగా ఉంటుంది. నీవొక దానియేలువైతే నీకొక సింహపు బోను ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా నీవు ఒక షడ్రక్ మెషక్ అబేద్నెగో అయితే నీకు ఒక అగ్నిగుండం ఉంటుంది. నీవు ఒక దావీదువైతే ఖచ్చితంగా ఒక గొలియాతును, ఒక సౌలును ఎదుర్కోవాల్సిన పరిస్థితి నీకుంటుంది. నీవు ఒక ఏలియావైతే నీకు ఒక బయలు ప్రవక్తలు ఉంటారు. నీవు ఒక మోషే అయితే నీకు ఖచ్చితంగా ఒక ఫరో ఉంటారు. నిజంగా నువ్వు దేవుడి పక్షాన నిల్చునే మొర్దెకైవైతే నీకు ఒక హమాను ఉంటాడని దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది. నిజంగా అటువంటి పరిస్థితుల్లోనే ఈరోజు బిలాము కూడా ఉన్నాడు. ఉన్నప్పటికీ దేవుడి వశమైపోయాడు. మరి ఎంతో ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన హృదయము ఏమైపోయిందండి? దేవుని వశం అయిపోయింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం అయినప్పుడు, ప్రభువు దినమందు ఆత్మపరవశుడై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము వినబడెను. అంటే మన జీవితాలలో కూడా మనకున్న ప్రతి పరిస్థితుల్లో కూడా మనము ఆత్మపరవశుల ఉండి ఆ సర్వశక్తిని చూడడం ఎంతో ముఖ్యమండి. మనకున్న ప్రతి పరిస్థితిలో కూడా మనం ఏం కావాలంటే ఆత్మపరవశులం అయిపోవాలి. మన ప్రభువు మీదనే, ప్రభు చుట్టూనే నిల్చుండే వారిగా ఉండాలి మనము. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మరి ప్రతి పరిస్థితి కూడా మనకు అనుకూలంగా, మరి మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చగల సమర్థుడైన దేవుడైన, నువ్వు నీ ఆలోచనను బట్టి వెళ్తే నువ్వు పడిపోతావేమో, నీ ఆలోచనను బట్టి వెళ్తే నీకు అపనిందలు వస్తాయేమో, నీ ఆలోచనను బట్టి వెళ్తే నువ్వు దిగజారిపోతావేమో. కానీ ఎప్పుడైతే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 10వ వచనం చూసినట్టయితే, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగొరను, ఇంటివారు సిద్ధము చేయగా అతడు పరవశుడైపోయానని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే అతడు పరవశుడయ్యాడో, అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 19వ వచనం ఏం చెప్తుందంటే, పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచున్నారన్నాడు. అంతే చూడండి, మనం ఎప్పుడైతే దేవుడి పనికి ముందు పూనుకుంటామో మనము ఆత్మపరవశులై ఉండడం అంటే ఆత్మను నమ్మడం, ఆత్మను అనుసరించడం, ఆత్మలో ముందుకు నడవడం ఎంతో ముఖ్యమైనవని దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకే మరి దేవునికి వ్యతిరేకంగా బిలాము నడవాలని అక్కడికి వెళ్ళినా, బాలాకు అదేవిధంగా అతన్ని నడిపించినా, మరి ఎప్పుడైతే అతను ప్రతి దినము కూడా దేవునితో నడుస్తున్న దానిని బట్టి మరి దేవుడు అతని నోటను ఏముంచాడంటే మరి ఆయన చిత్తాన్నే నెరవేర్చుకున్నాడు. ఆత్మపరవశుడై సర్వశక్తి గల దేవుణ్ణి చూడగల సమర్థుడై మరి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకాలని ఆశపడ్డాడు. దేవుడు సమస్తమునకు తన ఆత్మను అర్పించుకున్నవాడై దేవుని ఇష్టపూర్వకంగానే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో ఆ మాటలే మరి తన నోట నుండి పలికి మరి ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలను ఒక వ్యక్తిని పాత్రులుగా చేశాడు. చూడండి, నిజంగా ఎంత ప్రభువు దర్శనములు గురించి మనం విడిగా చెప్పక్కర్లేదు. ఎన్నో ఉదాహరణలు మనం చూస్తున్నాము. మరి ఎప్పుడైతే నువ్వు ఆ
ప్రభువుని ఆనుకొని ఉంటావో, ఏ మార్తము ఎన్నిక లేని ఎస్తేరును మరి ఒక రాజ్యాన్ని కాపాడనడానికి, యూదుల పక్షాన యుద్ధము చేయడానికి సిద్ధపరచుకున్న దేవుడే అండి. మరి నిజానికి తన కోసమే ఏర్పరిచిన ఒక ఉరికంబం మీదకి మరి ఎవరైతే ఆ ఉరికంబాన్ని సిద్ధపరిచాడో అటువంటి హమానుని మరి మరి నీతిగా న్యాయంగా జరిగించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాను. హమానుని ఉరికంబం ఇచ్చిన దేవుణ్ణి మనం ఈరోజు కలిగి ఉన్నాము. నువ్వు యథార్థంగా నీతిగా న్యాయంగా ఆయన పక్షాన నిలుస్తున్నావా? నిజంగా దేవాతి దేవుడు ఈరోజు సర్వశక్తుడై నిన్ను ఆత్మపరవశుడుగా చేసి నీ జీవితంలో ఆశీర్వాదాలకు పాత్రుడుగా నిన్ను నిలబెట్టుకోగల సమర్థుడు. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. నిత్యుడగు తండ్రి, ప్రభా మరి కూడి ఉన్న ఈ ప్రతి బిడ్డ హృదయమును ప్రభా మరి ఎంతో సూటిగా పరీక్షించి ప్రభా వారి జీవితాలలో మేలు కలుగజేయమని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.